ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు ఒక బలమైనటువంటి మాట ద్వారా మనల్ని బలపరిచి దీవించాలని ఆశపడుతున్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇజ్రాయేలీయుల అందరికీ కనబడెను. కొందరికి కాదండి, దేవుని మహిమ అంట అందరికీ కనబడింది. అంటే దేవుడు తన మహిమను అందరికీ కనపరిచాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ దేవుడు తన మహిమను చూపించబోతున్నాడు. దేవుడు తన మహిమనంతటిని చూపించబోతున్నాడు. అందుకే అన్నాడు కదా యేసు ప్రభు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఎస్, మన జీవితాల్లో దేవుని మహిమ చూచేవారుగా ఉండాలి. నీ జీవితంలో ఇంతవరకు కష్టం, దుఃఖం, వేదన, వ్యాధి బహుశా నువ్వు చూసి ఉండొచ్చు. ఇక దేవుడు అంటున్నాడు, నా మహిమను నీ కుటుంబానికి కనపరుస్తాను. ఎప్పుడు కనపరుస్తాడు? నమ్మాలి. నమ్మితే దేవుడు తన మహిమను చూపిస్తాడు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ మహిమను నాకు చూపించు అని నువ్వు నమ్మగలిగితే, నిశ్చయముగా ఆ మాట అడగగలిగితే, ఆ దేవుడు మహిమను చూపిస్తాడని నమ్మగలిగితే నిశ్చయముగా నీ కుటుంబం అంతటికీ దేవుడు తన మహిమను కనపరిచి నిన్ను బలపరిచి వర్ధిల్లింపజేస్తాడు. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. ఇజ్రాయేలీలందరికీ నీ మహిమను చూపించావు. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నీ మహిమను నేను నా కుటుంబం చూడాలి అని ఆశపడుతున్నారు, వారికి కూడా ప్రభువా నీ మహిమను కనపరిచి నువ్వు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.